హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ టెక్ తులసి. ఈరోజు మనం అమౌంట్ ఎలా ఎర్న్ చేసుకోవాలి, మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది తీసుకొచ్చాను. బట్ దీనిలో మనం ఇన్వెస్ట్ చేసి ఎలా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది క్లియర్ కట్గా నేను మీకు చెప్తాను. ఒకసారి వీడియో చివరికి చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ అకౌంట్ని లాగిన్ చేసుకోవాలా అంటే ఈ సైన్ అప్ ఉంది కదండి, ఈ సైన్ అప్ మీద క్లిక్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏం చేయాలంటే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం కొత్తగా పాస్వర్డ్ అనేది ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. అది మీరు 4 డిజిట్ కానీ 6 డిజిట్ కానీ అది మీ సౌకర్యంగా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నిక్ నేమ్ అంటే మీ పేరు అనేది మీరు నిక్ నేమ్గా ఏమైనా ఇచ్చుకోవచ్చు. మీకు ఏదైనా నిక్ నేమ్ అనేది ఉంటే ఇచ్చుకోవచ్చు. సో ఇలా ఇక్కడ వచ్చి మీ మొబైల్లో ఉండే ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చుకోండి. ఎందుకంటే మీకు రిఫరెన్స్కి అమౌంట్ వచ్చినప్పుడు కానీ సంథింగ్ ఏదైనా ఇష్యూ అయినప్పుడు కానీ మీకు ఏదైనా ఉంటే కనుక ఈ ఇచ్చే మెయిల్ ఐడి ఏదైతే ఉందో అదికి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి క్యాప్షా అంటే ఇక్కడ కనబడుతుంది కదండి, ఇది ఇక్కడ మెన్షన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ ఇచ్చేసారంటే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మెన్షన్ చేసేసారంటే ఆటోమేటిక్గా మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుందండి. క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం ఎలా అనేది ప్రాసెస్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నాది అకౌంట్ లాగిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంటు 725, సో కమిషను 765. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు చూడండి మై లేకపోయిన తర్వాత ఇక్కడ చూడండి నాకు టోటల్ రీఛార్జ్ వచ్చి 575 అనేది చేశాను. ఇప్పుడు మై ఆర్డర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, టోటల్ కమిషన్, టోటల్ విత్డ్రా, టోటల్ రివార్డ్స్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఆర్డర్ అంటే నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టినది చూపిస్తాను చూడండి. నేను ఎంత పెట్టాను, 150 రూపీస్ పెట్టాను. సో 300 అనేది నాకు వచ్చిందనమాట. సో ఇక్కడ ఏం చేశాను, నెక్స్ట్ వన్ వచ్చి అది 1 డే అనమాట. ఇక్కడ చూడండి 200 పెట్టాను, ఎన్ని రోజులకి, ఒక్క రోజుకి మాత్రమే 100 రూపీస్ అనేది లాభం వచ్చింది. సో టోటల్గా 300 అనేది నాకు రావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏం పెట్టాను, ఇక్కడ 35 డేస్కి 375 అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. సో నాకు 12 డేస్ అయింది, నాకు ఇంకా మోర్ దెన్ ఇంకా 35 డేస్ కాలేదు కాబట్టి నాకు ఈ అమౌంట్ అనేది నేను విత్డ్రా చేసుకోలేను. సో ఏ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో 1 డే ఇన్వెస్ట్మెంట్ పెట్టానా, ఈ అమౌంట్ ఆల్రెడీ విత్డ్రా చేశాను, మీకు లైఫ్లో ప్రూఫ్ అనేది చూపిస్తాను. సో నెక్స్ట్ వన్ 150 అనేది 1 డే ఇన్వెస్ట్మెంట్, నేను ఇది కూడా విత్డ్రా చేసేసాను, మీకు లైవ్లో చూపిస్తాను. సో ఇది ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయగానే మీకు రీఛార్జ్ అనే ఆప్షన్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సమ్ అమౌంట్ అనేది చూపిస్తుందండి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారో సేమ్ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 375 నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో 375 మెన్షన్ చేసి టు రీఛార్జ్ అనేసి కనుక మనం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా అది పేమెంట్ స్క్రీన్ అనేది తీసుకుపోతుంది అనమాట. ఇక్కడ చూడండి టైం అనేది స్టార్ట్ అయింది. సో మీరు ఎంత అమౌంట్ అనేది మెన్షన్ చేస్తారో అది షో అవుతుంది. సో ఇక్కడ చూడండి యూటీఆర్ నెంబర్ ఉంటే యూటీఆర్ నెంబర్తో పేమెంట్ చేయొచ్చు, లేదంటే స్కానర్ ఉంటాయి, స్కానర్తో ఉంటే ఇది స్కానర్ అనేది కాపీ చేసుకొని సో మనం ఫోన్పే ద్వారాను లేదా గూగుల్ పే, పేటిఎం ద్వారా పేమెంట్ చేసిన తర్వాత మనకు యూటీఆర్ నెంబర్ వస్తుంది కదండి, 12 డిజిట్. సో ఆ 12 డిజిట్ తీసుకొచ్చి ఇక్కడ మనం మెన్షన్ చేసి సబ్మిట్ ఇచ్చినట్లయితే మనకి ఇది రీఛార్జ్ అనేది విజయవంతంగా సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది. తర్వాత ఇన్వెస్ట్ అని ఉంది కదండి, దీని మీద ట్యాప్ చేసామంటే ఇన్వెస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 35 డేస్ నేను ఎంత చేశాను, 375. సో ఈ ప్లాన్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఈ ప్లాన్ అనేది వేసాను. సో 1 డేకి 169 రూపీస్ అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో టోటల్గా 35 డేస్కి మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 5906 అండి. సో దీనిలో ట్యాక్స్ అనేది కట్ అవుతుంది డెఫినెట్లీ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఈ లింక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఎవరికైనా రిఫర్ చేసినట్లయితే కనుక మీకు ఏమవుతుందంటే ఇక్కడ రివార్డ్స్లో 100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. చూడండి నేను ఎంతమందిని రిఫర్ చేశానో వాళ్ళందరి ద్వారా నాకు 100 అనేది వచ్చిందనమాట. సో టోటల్ కమిషన్ దగ్గరికి పోయి చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి నాకు ప్రతి ఒక్కరికి నాకేమైంది 123 7.50 పైసా అది కమిషన్ అనేది రావడం జరిగింది. సో
ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా చెప్పాలనుకుంటే మీరు ఒక్క మనిషిని కన్నా జాయిన్ చేసినట్లయితే, అంటే ఒక్క మెంబర్ని కానీ యాడ్ చేసినట్లయితే, ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు 224 రూపీస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుందండి. ఆ 224 రూపీస్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఎవ్రీడే. 224 రూపీసే కాదండి, మీరు ఎంతన్నా ఎర్న్ చేసుకోవచ్చు, ఎంతమందిని జాయిన్ చేసుకోవచ్చు. జాయిన్ చేసిన అంటే రిఫర్ చేసిన అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఎవ్రీ పర్సన్కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ చేశారనుకోండి, ఒక్కొక్క మెంబర్కి ఎంత వస్తుంది, 224 రూపీస్ అనేది వస్తుంది అనమాట. సో అట్లా 10 మెంబర్స్కి చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సింపుల్ క్యాలిక్యులేషన్ ఒకటే చూస్తాం మనం. ఇప్పుడు 10 మెంబర్స్ ఓకేనా, 224, సో 2240 రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుందండి. ఆ 2240 రూపీస్ అనేది మీరు ఇక్కడ వచ్చినట్లయితే దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు ఈజీగా. సో విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ యాడ్ చేశాను అకౌంట్ డీటెయిల్స్. సో ఇక్కడ వచ్చి ఒకసారి క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఎంత అమౌంట్ అయితే ఉందో సేమ్ ఎగ్జాక్ట్లీ అంతే అమౌంట్ మీరు విత్డ్రా చేసిన వస్తుంది, విత్ పైసాతో సహా వస్తుందండి. చేసేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ మీరు పిన్ అనేది జనరేట్ చేసుకుంటారు. పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం నార్మల్గా ఫోన్పేకి కానీ ఎలా పిన్ పెట్టుకుంటాం అలా 6 డిజిట్ పిన్ సంథింగ్ ఏదో పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసేసి సబ్మిట్ ఇచ్చేసారంటే ఆటోమేటిక్గా విత్డ్రా అనేది ఇప్పుడు ఈరోజు మార్నింగ్ అంటే ఎవ్రీడే, అంటే ఇప్పుడు ఈరోజు మీరు విత్డ్రా కొట్టారంటే సేమ్ డే అనే మీకు విత్డ్రా అమౌంట్ అనేది అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 12th ఏప్రిల్ నేను ఎంత తీసాను, 285 తీసానండి. సో 15th ఎంత తీసాను, 355 అనేది తీసానండి. సో 16th ఎంత తీసాను, 645 అనేది తీసాను. విత్ ట్యాక్స్ పోగా నాకు అకౌంట్కి 645 అనేది వచ్చింది. సో ఇది చూడండి, 220 రూపీస్ అకౌంట్కి వచ్చింది, 12 రూపీస్ ట్యాక్స్ కట్ అయింది. సో ఇది ఈరోజు అమౌంట్ అండి, టుడే 23 ఏప్రిల్ 2025 ఓకేనా. 10:22కి నేను విత్డ్రా పెట్టాను. సో ఆ రోజు అంటే ఈరోజే మనకి విత్డ్రా అయిపోయిందండి, 3:30కి సంథింగ్ అట్లా అయిపోయింది. సో ఎంత వచ్చింది, 220 రూపీస్ అనేది మనకు వచ్చింది. 12 రూపీస్ అనేది ట్యాక్స్ అనేది కట్ అయ్యింది. సో లైవ్గా చూపిస్తాను చూడండి అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎలా అయ్యింది అనేసి. సో ఇదైతే 100% మనకు అమౌంట్ అనేది జనరేట్ అయ్యి మనకు రావడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చెక్ చేసి ఇది తప్పకుండా మీరు కూడా ఎర్న్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది మనకి చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి ఏమైనా ఇది ప్రాబ్లమ్ అంటే నేను చెప్పడం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 375 అనేది తీసుకోండి. సో ఈ అమౌంట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో నుంచి చూడండి 3,175 ఇది ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఈకి ఆల్రెడీ అమౌంట్ వస్తుంది. సో మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటారు, 2,800 సంథింగ్ ప్రాఫిట్లో ఉంటారు ఆల్రెడీ. మీరు 3,000 పెట్టినా మీకు పెద్దగా ప్రాబ్లం అనిపించదు ఓకేనా. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 375 పెట్టేశాను, నాకు ఇప్పుడు ఇన్కమ్ అంటే డైలీ జనరేట్ అవుతుంది కానీ నేను విత్డ్రా చేయలేను సార్, ఏం చేయాలా అంటారు. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు 375 అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కనుక ఇక్కడ వెల్ఫేర్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తారంటే ఇక్కడ చూడండి 200 పెడితే 100 జనరేట్ అయ్యి టోటల్ 300 వస్తుంది. సో మనకి ఒక్క రోజులోనే, అంటే ఈరోజు మనం పెట్టామంటే రేపు మనం విత్డ్రా చేసుకోవచ్చు ఓకేనా. సో ఇక్కడ ఎంత వస్తుంది, 100 రూపీస్ అనేది మనకు వస్తుంది, మనం పెట్టిన 200తో పాటు 100 రూపీస్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ యాక్టివిటీ, ఇక్కడ వచ్చి 150, ఇక్కడ చూడండి 150 1 డే ఓకేనండి, 150 1 డే. సో ఎంత వస్తుంది, 150కి 150 యాడ్ అయ్యి 300 అనేది వస్తుంది టోటల్గా. సో ఇక్కడగా 150 రూపీస్ ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా. ఇక్కడ వచ్చి 100 రూపీస్, ఇక్కడ వచ్చి 150 రూపీస్. సో టోటల్ 250 రూపీస్ అనేది మనకి ఎర్న్ అయిపోతుంది అనమాట. సో 250 రూపీస్ అనేది ఎర్న్ అయిపోతుంది, రిమైనింగ్ 125 రూపీస్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి 175 రూపీస్ అనేది ఇంచుమించు 125 రూపీస్ మనకు ఉంటుంది. కాబట్టి సో 125 రూపీస్ అనేది ఎవరైనా మనం రిఫర్ చేయగలిగితే 224 రూపీస్ మనకి వస్తుంది. కాబట్టి మనం ఆల్రెడీ ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఈ పద్ధతి ద్వారా మనం చేసుకున్నట్లయితే కనుక మనకి డెఫినెట్లీ లాస్ అనేది కాదండి. సో నేను చెప్పడం ఏమిటంటే, ఇప్పుడు మీరు చూడండి, ఈ తక్కువ అమౌంట్ నుంచి ఎక్కువ అమౌంట్ రాబట్టే మాత్రం చూడండి, బట్ టర్మ్ అనేది కొంచెం తక్కువ ఉండేది చూసుకోండి. ఎందుకంటే మనకి ఇన్కమ్ తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ మనము త్వరగా విత్డ్రా చేసుకోవడం మంచిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇమ్మీడియట్లీ మనకు విత్డ్రా చేసుకుంటున్నాము.
మనకు అమౌంట్ అనేది అకౌంట్లోకి పడిపోతుంది. సో ప్రాబ్లం అయితే లేదు, మనకి ఆల్మోస్ట్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. చూడండి ఇప్పుడు నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసింది ఎంత 575 రూపీస్. సో నాకు ఇన్కమ్ వచ్చినది ఎంత 1815 రూపీస్, అంటే 1815 రూపీస్ నాకు వచ్చిందన్నమాట. ఓకేనా. సో ఇలా అనేది మీరు ఇందులో చేసుకోవచ్చు. రీఛార్జ్ ఎలా చేయడం అనేది చెప్పాను కదండి, ఇలా చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు వాట్సాప్ నెంబర్ నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను. సో ఆ నెంబర్కి కానీ హాయ్ అనేసి మీరు మెసేజ్ చేయండి, డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే వాట్సాప్లో హాయ్ అని పంపించారంటే లింక్ షేర్ చేస్తాను నేను. ఒకసారి లాగిన్ అయ్యి మీరు కూడా ఇన్వెస్ట్ చేసి మీరు కూడా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.